2 రోజులైందిరా పనిలో చేరి, ఇంతవరకు ఒక పని చేయలేదు. ఈ రోజు మీ సంగతి చెప్తా. రేయ్ వంశీ, ఈ ల్యాప్టాప్కి వైరస్ ఉంది, క్లీన్ చేయి. సరే సార్. ఏంట్రా వాటర్ బాటిల్ తీసుకొచ్చావు? మీరే కదా సార్ ల్యాప్టాప్ వైరస్ ఉంది క్లీన్ చేయమన్నారు. ఏ నిఖిల్, సార్ ఏంటి ఇది? మీ ఇద్దరికి ల్యాప్టాప్ రిపేర్ తెలుసున్నావు కదా, మీ ఫ్రెండ్ ల్యాప్టాప్ రిపేర్ చేయమంటే వాటర్ బాటిల్ తీసుకొస్తాడేంటి? రే బుద్ధుందా? ఇంకా వాటర్ బాటిల్ ఏంటి? ఇది 2024 అప్డేట్ అవ్వా? ఇదిగో శానిటైజర్, పోయి క్లీన్ చేయిపో. రే ఏంట్రా ఇది? ఒకడు వాటర్ బాటిల్ అంటాడు, ఇంకోటి శానిటైజర్ అంటాడు. ల్యాప్టాప్లో వైరస్ క్లీన్ చేయమంటే అదేంటి సార్, శానిటైజర్ కరోనా వైరస్ ఆపుతుంది, ఈ ల్యాప్టాప్లో వైరస్ ఏముంది? రే వాటర్ శానిటైజర్ యూస్ చేస్తే ల్యాప్టాప్స్ ఖరాబ్ అయిపోతాయిరా. రే ఏం చేస్తున్నావురా? ఫస్ట్ వాటర్తో ట్రై చేస్తున్నారా, తర్వాత శానిటైజర్ ట్రై చేస్తాలే. ఇప్పటికి ఈ నెలలోనే 10 చోట్ల జాబ్ తీసేశారు. మనకి ఏ పని రాదురా. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? దొంగతనం చేసి దొంగతనమా? ఏదైనా ఇల్లు చూడు దొంగతనం చేయడానికి. తప్పు కదా. మనం బతకాలంటే తప్పదు. సరే ఈ అపార్ట్మెంటే. అవునా? ఈ అపార్ట్మెంటే, 2nd ఫ్లోర్. ఏరా సరిగ్గా తెలుసుకున్నావా? ఎవరు ఉండరుగా? ఒక్కడే ఉంటాడు, నైట్ డ్యూటీకి వెళ్తాడు. పొద్దున 7 అయితే కానీ రాడు. అవునా? సరే వెళ్దాంపా. ఒక్క నిమిషం. తొందరగా కానీ. పోదాం. విద్దెందుకురా? నన్ను ఎవరు గుర్తుపట్టకుండా ఉండడానికి. సరే పోదాంపా. త్రివిక్రమ్ అండ్ తమన్ ఎప్పుడైతే జోడీ కట్టడం స్టార్ట్ అయిందో అబ్బబ్బబ్బ టాలీవుడ్ లో జోష్ పెరిగిందనే చెప్పచ్చు. మాంత్రికులు సినిమా కథగా తమన్ అందిస్తున్న బీట్స్, ట్యూన్స్ చూస్తే యూట్యూబ్ ఎలా షేక్ అయిపోతుంది అన్నది గతంలో ఎక్స్పీరియన్స్ అనలైజేషన్కి వచ్చేది. రే వంశీ, టీవీ కూడా ఆన్లో ఉందిరా. నిఖిల్, నిఖిల్,
నిన్ను తన గురువు ఫ్యాన్లు, అన్నాడు. లైట్లు అన్నీ ఆన్ గురువు చేసి ఉన్నాయిరా. పరిచయం తన ఇంట్లో ఏమో కెరీర్లో ఎవరు మలుపు కనపడట్లేదు. తిప్పింది అన్నాడు. ఇంతటి blockbuster నాకేదో భయంగా combination ఉందిరా. గుంటూరు రే, కారం ఏం కోసం భయపడకురా. చేతులు కలిపితే వాడు ముందు ఫ్యాన్స్ నుంచి లైట్స్ అన్నీ తమను ఆన్ నాశనం చేసినప్పుడు పవర్ పోయి ఉంటుంది. చేసుకునే మళ్ళీ వాడు stories బయటికి వెళ్ళిన తర్వాత పవర్ వచ్చి ఉంటుంది. మహేష్కు తమన్నా అందుకే నచ్చడం అన్నీ ఆన్లో ఉన్నాయి. లేదంటూ అంతేనా? gossip పుట్టుకొచ్చాయి. అంతేరా, వచ్చిన పని చూడరా. పై తమన్ కూడా స్పందించాడు. గుంటూరు కారం ట్యూన్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని ప్రామిస్ చేశాడు. గుంటూరు కారం తర్వాత త్రివిక్రమ్ మరోసారి అల్లు అర్జున్తో మూవీ చేస్తున్నాడు. లో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని టాక్ వినిపిస్తోంది. అయితే ఈ మూవీకి తమన్ను కాకుండా అనిరుద్ను ఎంపిక చేసుకుంటున్నారని టాలీవుడ్ లో బలమైన టాక్ వినిపిస్తోంది. వరుస పెట్టి చార్ట్ బస్టర్స్ అందిస్తున్నాడు తమన్. అయినా సరే మార్కెట్ లో అనిరుద్ ట్యూన్స్ డిమాండ్ పెరగడంతో తమన్ మార్కెట్ నిఖిల్, నిఖిల్, వీడేంటి అరుస్తున్నాడు? రేయ్, రే, ఏమైంది? ఎందుకు అరుస్తున్నావు? రే, ఏమైంది? రే, అమ్మాయిని చంపి ఫీజులో పెట్టాడు. నగరంలో అమ్మాయిల్ని వరుసగా చంపుతున్న సైకో. సైకో కోసం గాలిస్తున్న పోలీసులు. సైకోని పట్టుకోవడానికి ప్రభుత్వం స్పెషల్ టీంని నియమించింది. అంటే ఆ సైకో ఉండేది ఈ ఇంట్లోనే. పదరా పోదాం. వచ్చేసినట్టున్నాడు. ఇప్పుడు ఎలా ఎస్కేప్ అవ్వాలరా? అరే, ఏంటో ఇలా దొరికేశాం. పోలీసులు ఫోన్ చేయరా. హలో, పోలీస్ స్టేషన్ అండి? మేము ప్రాబ్లంలో ఉన్నాం. కాదండి, ఇది అంబులెన్స్ నెంబర్. అవునా? మీకు కొంచెం ఏమనుకోకుండా పోలీసు కాన్ఫరెన్స్గా కలపరా? వాట్? సారీ, ఒక పని చేయండి, మీకు అడ్రస్ చెప్తాను, అంబులెన్స్ పంపండి. అదేంటి పోలీసులు కావాలని అన్నారు కదా. లేట్ అయితే ఎలాగో అంబులెన్స్ రావాలిగా, టైం వేస్ట్ ఎందుకు, మీరు పంపండి. ఓకే, అడ్రస్ చెప్పండి, నేను పోలీసులకు ఇన్ఫార్మ్ ఓకే చేస్తాను. అండి, థ్యాంక్ యూ. అడ్రస్ నోట్ చేసుకోండి. బాగా వేడిగా ఉందిరా, ఉక్కబోస్తుంది. ఉక్కపోస్తుందా? వెళ్ళి వాడు కనపడు, కోసి ఫీజులో పెడతాడు, అప్పుడు చల్లగా ఉంటుంది. ఈ అంబులెన్స్ అమ్మాయి పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందో లేదో. వీడెక్కడున్నాడు? వీడేంటి ఇంతున్నాడు?
మీరు? సార్ మేము 10th కూడా పాస్ అవ్వలేదు సార్. మేము పోలీసులు వేయండి సార్. ఏంట్రా వీడేం మాట్లాడాడు? అంటే వాడికి తెలుగు అర్థమవుతుంది కానీ మాట్లాడడం రాదు సార్. కన్నడనే వచ్చు. అవునా? ఏరా కన్నడలో ఏమైనా మాట్లాడరా, లేకపోతే వీని చంపేస్తా. ఏదైనా మాట్లాడరా. ఈ సాల కప్పు నమ్మదే. ఆ? ఇది కాకుండా ఇంకేమన్నా మాట్లాడరా? నెక్స్ట్ సాల కప్పు నమ్మదే. ఎరా ఆటలుగా ఉందా? సారీ సార్, నాకు తెలుగు వచ్చు. మేము దొంగతనం చేయడానికి మీ ఇంటికి వచ్చాం. దొంగతనం చేయడానికి వచ్చారా? అయితే మిమ్మల్ని చంపడంలో తప్పు లేదురా. ఏంటి కామెడీయా? అది కాదు సార్, మేము దొంగతనం చేయడం తప్పు అయితే మీరు మనుషులను చంపి ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అది తప్పు కదా సార్? తప్పు కాదురా. నేను ఆ అమ్మాయిని ప్రేమించా, తనని ప్రేమించమని అడిగా, కానీ నన్ను కాదని వేరే వాడితో పెళ్ళికి సిద్ధమైంది. అందుకే బాధతో చంపేశా. తను నా ప్రాణం రా. అందుకే తన బాడీని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా. సైకో నా కొడక. సో సాడ్ సార్. ఇప్పుడు మీ ఇద్దరిని చంపి ఫ్రిడ్జ్లో పెడతా. అవును, మీ ఇద్దరిలో మెయిన్ ఎవర్రా? ఫిట్గా ఉన్నావు కదా, నువ్వే మెయిన్ రా. ఇదేం లాజిక్? సార్ మీలాగనే మావుని కూడా ఒక అమ్మాయి మోసం చేసింది. ఏరా కొత్త నాటకమా? నిజం సార్, వీడిని ప్రేమించి అమ్మాయి ఇంకొని పెళ్లి చేసుకుంది. అందుకే వీడు బాధతో జుట్టు పెంచుకున్నాడు. రే వంశీ చెప్పరా? అవును సార్. రేయ్, ఎవడైనా లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచుతారా, జుట్టు పెంచడం ఏంట్రా? వీడి గడ్డం పెరగదు సార్, అందుకే జుట్టు పెంచుకున్నాడు. వీడిలా ఉన్నాడు. అమ్మాయి వీడినెలా లవ్ చేసిందిరా? కష్టపడ్డాడు, లైన్ వేశాడు, ఆటో కొన్నాడు, ఆటోలో కొటేషన్స్ పెట్టాడు. ఏం కొటేషన్స్? హాయ్ చెప్పి ఆశ పెట్టకు, బాయ్ చెప్పి బాధ పెట్టకు, బడికి వెళ్తే 1 2 3, నా ఆటో ఎక్కితే 1 4 3. అంతే, అమ్మాయిని పడేశాడు. అది కాదు, నువ్వు ఇన్ని డీటెయిల్స్ ఎందుకు సార్? వీటి దరిద్రమైన లవ్ షోతో మూవీ తీస్తారా ఏంటి? కోప్పడకండి సార్. మిమ్మల్ని మోసం చేసిన అమ్మాయిని చంపినట్టే మా ఫ్రెండ్ని మోసం చేసిన అమ్మాయిని కూడా చంపాలి. మాకు 1 గంట టైం ఇవ్వండి, మేము వెళ్ళి అమ్మాయి ఇక్కడ తీసుకొని వస్తాం. సరే, మీరు వెళ్ళి అమ్మాయిని తీసుకొని రండి. ఏదైనా తేడా జరిగిందో అమ్మయ్య, మొత్తాన్ని చాలా టెన్షన్ పడ్డాం. ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఏయ్, ఎవడైనా లవ్లో ఫెయిల్ అయితే గడ్డం పెంచుతారా, జుట్టు పెంచడం ఏంట్రా? వీడి గడ్డం పెరగదు సార్, అందుకే జుట్టు పెంచుకున్నాడు. అరే నీకు తప్పించుకోవాలని ఉందా లేదా? చెప్పురా. ఏంట్రా నన్ను ఒక్కడే అంటావు? ఇందా నిన్ను కూడా పోలీసులు ఫోన్ చేయమంటే అంబులెన్స్ ఫోన్ చేసావుగా. నన్నే మోసం చేస్తారా? ఏంట్రా ఫైటా? కాదు, లైటు.
ఏరా ఇంతసేపు నీ గడ్డను చూసి భయపడ్డావు అనుకున్నావరా? నీ చేతిలో ఉన్న గన్నుని చూసిరా. ఇప్పుడు చెప్పరా. ఏంట్రా గన్ను స్టైల్గా పట్టుకున్నావు? పేల్చడం వచ్చా? పబ్జీ ఆడట్లేదేంటి? ఆ? ఏదోసారి పేల్చు. అందుకేరా నేను అందరు పబ్జీలో నూబ్ నిఖిల్ అని అంటారు. ఎవర్రా నువ్వు? ఫోన్ తీరా, తీరా, PUBG తీరా, ఆడదాం తీ. ఇప్పుడే. ఎవర్రా నువ్వు? ఫోన్ తీ. సార్ సారీ. అమ్మయ్యా. అరే అయ్యో సారీ సార్, అనుకోకుండా అయిపోయింది సార్. సార్ సార్ సారీ సార్. సార్ 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 ఏం సార్ నొప్పిగా ఉందా సార్? ఇప్పుడు సార్ ఇప్పుడు ఓకేనా సార్? ఓ ఇంకా నొప్పిగా ఉందా? పెట్టేస్తున్నా సార్, పెట్టేసాను. ఏరా చచ్చిపోయాడా? ఏమోరా. బతికే ఉన్నట్రా. ఇప్పుడు ఏం చేద్దాం? పోదాంపా. పోలీసులు వచ్చినట్టున్నారా? అంటే అంబులెన్స్ అమ్మాయి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింటుందిరా. తొందరగా వెళ్ళిపోదాంపా. కానిస్టేబుల్స్ వెంటనే అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి. సార్ మాకు మనీ అర్జెంట్ నీడ్ ఉంది. సో తప్పకుండా మీ క్యాష్ ప్రైజ్ ఇస్తాంలే. క్యాష్ ప్రైజ్. క్యాష్ ప్రైజ్ ఏంటి? అదేనయ్యా, కిల్లని పట్టిస్తే 2 lakhs క్యాష్ ప్రైజ్ ఇప్పిస్తామన్నాగా. అందుకేగా మీ ప్రాణాలు తెగించి పట్టించారు. లడ్డు కావాలా నాయనా? హలో, అవునా? ఓకే ఓకే. వాడు అవుట్ ఆఫ్ డేంజర్ అంట. ట్రీట్మెంట్ అవగానే కస్టడీలోకి తీసుకుంటాం. అమ్మయ్యా. అవును, ఇంతకు మీరు ఇంట్లోకి ఎందుకు వచ్చారు? దొంగతనానికి. ఏంటి, దొంగతనానికా? దొంగతనానికి కాదు సార్, ఈ ఇంట్లోకి దొంగతనం వచ్చి ఆ సైకోన్ పట్టుకున్నాం అని చెప్తున్నాడు. అంతే కదరా? అంతే అంతే. అయినా వీని ఎలా పట్టుకున్నారు మీరు? ఇంత చదువుకున్నా మేము కళ్ళతోనే క్రిమినల్స్ కనిపెట్టగలం, మా వల్లే కాలేదు. ఏంటి కళ్ళతోనే క్రిమినల్స్ కనిపెడతారా? మేము ఇంటికే దొంగతనానికి వచ్చిన విషయమే తెలుసుకోలేకపోయా. పైగా గవర్నమెంట్ ఇచ్చిన రివార్డ్ తెచ్చిస్తా అంటున్నావు.